కూడా దానికి ఆన్సర్ చేస్తారు. లక్ష్మీకాంత్ గారు, మరి ఏంటి వైసీపీ నుంచి ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, మీరేమో దేశంలో గొప్ప సిటీగా రూపుదిద్దుకోనుంది అమరావతి అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి సంబంధించి ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. ఓకే, ఆధారాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో అది విపరీతంగా ప్రచారం అయిపోతుంది అంటున్నారు కదా, మరి మీకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? అవును వీళ్ళకి మేము ఇచ్చాము అని. ముందుగా ప్యానల్ సభ్యులకి, ప్రేమ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. గుడ్ ఈవినింగ్. వైసీపీ నాయకులతో వాదోపవాదనలు చేసే కన్నా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మనం శుభ్రంగా మాట్లాడుకొని వెళ్ళిపోతే బెటరేమో. ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళ విమర్శలు ఎట్లాగా ఉంటాయంటే, వేశ్యల రాజధాని అన్నారు. అమరావతి లాంటి దేవతలు తిరిగిన ప్రదేశాన్ని శ్మశానాలతో పోల్చారు. ఇవాళ రోజున మేము మంచి రాజధాని మీరు కడతానంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కానీ, టీవీ డిబేట్స్కి వచ్చే అధికార ప్రతినిధులు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి రాజధాని అని రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రకటించిన తర్వాత స్వచ్ఛందంగా 29 గ్రామాలకు సంబంధించి 34,000 ఇవ్వడానికి, 34,000 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు, ఆయన మాటల్ని ఆయనలో అర్థం చేసుకున్నారు, వాళ్ళు ముందుకు వచ్చారు, రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుందని. కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ మీరే అన్నారు చెంబుతో మట్టిను నీళ్లు తీసుకొచ్చారు, రాజధాని నిర్మాణం కాలేదని. కానీ అది జరిగిన తర్వాత, రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్న తర్వాత, డిజైన్ చేయించిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఎట్లాంటిది? 3 రాజధానులకు కట్టుబడతామన్నారు. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అమరావతికి నేను మద్దతు తెలుపుతున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలనే కాకుండా కేంద్రంలో నిధులు ఇద్దాం అనుకున్న ఆర్బీఐను కూడా సందిగ్ధంలో పెట్టేసిన ఎవరో వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ శ్రేణి. మీకు ఒక ఇందాక లెటర్ పంపించాను కదండి, ఒక్కసారి అది కావాలంటే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఒకసారి చూపించమని చెప్పండి, ఆయన కనిపిస్తుందో చూపించే ప్రయత్నం చేస్తాం. అంతలోపు అయితే వస్తుందండి, ఒకసారి మనం చూస్తున్నాం. ఒకసారి కావాలంటే ఆయనకి స్పెషల్గా కూడా పంపించమని చెప్పండి. ఇది సందిగ్ధంలో పెట్టేసిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు 2022లో ఆ లెటర్ పంపించారండి. పంపించి మీరు రాజధాని ఎక్కడనేది నిర్ణయించలేదు, మీ రాష్ట్రానికి మీరు 3 రాజధానులు అని అన్నారు, మరి మేము పెట్టుబడులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మరి ఏం చేద్దామని చెప్పేసి అని అంటే, అప్పుడు ఆయన పెట్టుబడులు పెట్టడానికి కుదరదు, మేము 3 రాజధానులకే మేము కట్టుబడి ఉన్నాము, అది కూడా ఎట్లాగంటే అమరావతి ఒకటి, లేదంటే ఇప్పుడు కర్నూలు ఒకటి, లేదా వైజాగ్ ఒకటి, ఈ 3 రాజధానులు మేము చూపిస్తాం అన్నట్టుగా దానికి వాళ్ళు చెప్పలేదు. దీనికి తోడు కూడా ఏంటంటే కొన్ని బ్యాంకులకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టుబడులు పెట్టద్దు అని కూడా చెప్పినట్టు కూడా మాకు తిరిగి పంపించారు. ఇది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రోజున మేము ఇంతగా మేము గట్టిగా మాట్లాడి ఇట్లా డిబేట్స్లో మీరే చేశారని మాట్లాడుతూ ఉండంటే, ఇక్కడ వాస్తవ రూపాలు మేము బ్యాంకు వాళ్ళు పంపించినయే కదా, ఇక్కడేమీ మాఫింగ్ ఏం చేయలేదు కదా. కానీ రాష్ట్రంలో ఎంతోమంది తృణప్రాయంగా రాజధాని కోసం ఎంతోమంది రైతులు రోడ్ల మీదకి వచ్చి, ఎంతోమంది ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకొని చదువులు కూడా వదిలేసి ఇవాళ రోజున ఒక అమరావతి రాజధాని కడితే బాగుంటుంది, రేపు పొద్దున్న భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటుంటే రాష్ట్ర ప్రజలు దానికి ప్రతిసారి కూడా అడ్డుకట్ట వేస్తున్న వ్యక్తులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నాం. ఇవాళ రోజున ఇవన్నీ మాటలన్నీ చూసుకుంటూ ఉంటే మన పిల్లలకు కూడా రాష్ట్ర రాజధాని ఎక్కడంటే స్కూల్లో చెప్పడానికి కూడా వాళ్ళని సందిగ్ధంలో పెట్టిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి 3 రాజధానులు అంటే 3 రాజధానులు అని చెప్పేవారు మీరు ఆ రోజు ప్రకటిస్తే. పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇవాళ రోజున మీరు కమిషన్ల కోసం కకృతి పడుతున్నారని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. రైతులకు న్యాయం చేశారు, ఎక్కడ న్యాయం చేశారని ఇవాళ రోజున పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏదో ఒక రూపాన
ఈ అమరావతి కట్టడం జరిగే లోపు కూటమి మీద ఒక రుద్దాలి, కూటమి మీద విష ప్రచారాలు చేయాలి, మీరు ఏదో రూపాన మీరు దానికి మీ పేరు వచ్చేటట్టుగా మీరు చేసుకోవాలి. అంటే చేసే వ్యక్తిని చేయనివ్వరు, చేస్తున్న పనులు కానివ్వరు. ఇవాళ రోజున మొదటి విడతగా 16,000 ఎకరాల్లో టెండర్లు నడుస్తున్నాయి, పనులు కూడా మొదలు పెట్టాము. ఇవాళ రోజున కొంతమంది భూములు ఇస్తానన్న వ్యక్తులతో కూడా మేము అక్కడ చర్చలు జరపడం కూడా జరుగుతుంది. దీని అన్నిటికీ తగ్గట్టుగా కేంద్ర సహాయ సహకారాలు కూడా మాకు చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ఇందాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుల వారే చెప్పారు. పరిహారాలు అందలేదు, రైతులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, జేఏసీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు అన్న మాట ఎందుకు వస్తుంది? ఇక్కడ అదేనమ్మా నేను చెప్పాను, 29 గ్రామాలకు సంబంధించి 37,000 ఎకరాలు మొదటిగా ఇస్తానన్న వ్యక్తులు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అంటే అప్పుడు అనుకున్నది 29 గ్రామాలు 37,000 ఎకరాలు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని 1,00,000 ఎకరాలుగా, ఒక 68,000 ఎకరాలు అనుకున్నారు, దాన్ని ఇప్పుడు 1,00,000 ఎకరాలుగా, అంటే ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతాము, రాష్ట్రంలో ఒక ఆర్థిక రంగంగా దాన్ని ఏదో డెవలప్మెంట్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్న టైంలో దీన్ని కొంతమంది రైతులు ఇవ్వడానికి కొంచెం వ్యతిరేకించారు. నేను ఒప్పుకుంటున్నాను కదా, వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నాయి. అందుకనే ఇప్పుడు మొదటి విడతగా 16,675 ఎకరాలకి రేపు పొద్దున క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా దీని గురించే చర్చలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన 37,000 ఎకరాల విషయం మీద కాదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కేంద్రం ఇవాళ రోజున కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ వచ్చినాయి 15 బ్యాంకు సంస్థలు ఇవాళ వచ్చినాయి. ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, ఇట్లాంటివన్నీ బ్యాంకులు వచ్చినాయంటే ఒక హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏ రేంజ్లో ఉందో ఇవాళ రోజున ఒక బ్యాంక్ స్ట్రీట్ అనేది ఒకటి అమరావతిలో ఏర్పాటు అవుతుందంటే రాష్ట్రం రేపు పొద్దున్న ఆర్థిక రంగంగా ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులకే మేము ఓవకు వదిలేస్తున్నాం. సో ఇక్కడ గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా ప్రతిసారి మీ విమర్శలు చేయడం కూడా మీరు మానుకోవాలని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు. నమస్తే రఫీ గారు.